రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను కూడా ప్రశ్నించే విధంగా మనం వెన్నుదన్నులుగా అదేవిధంగా ప్రశ్నించే గొంతుగా ఉండాల్సిన నాగుల శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ అడ్వకేట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ప్రెసిడెంట్ను. ఈరోజు ప్రధాన ఉద్దేశము బీసీ సంఘాల వివిధ సంఘాల యొక్క మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశము అన్నగారు ఎర్ర సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరొకసారి గోదావరి జలాలను, కృష్ణా జలాలను దోపిడీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ముక్త కంఠంతో మేము ఖండిస్తూ ఉన్నాము. ఆయన ఏదైతే నిన్ననే మాట్లాడిన విషయం ఏంటంటే మేము ఆ జలాలను ఈ జలాలను మళ్ళీ తరలిస్తామని ఏదైతే అంటున్నారో దానిపై మేము ఏదైతే ట్రిబ్యునల్ ఇచ్చిందో, బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిందో, అదేవిధంగా బ్రిజెస్ కమిషన్ ట్రిబ్యునల్ ఇచ్చిందో ఆ ట్రిబ్యునల్ తీర్మానం ప్రకారమే పోవాలి. కానీ ఆయన వ్యక్తిగతంగా నేను అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అనేది ఏదైతే మాట ఉందో మేము దాన్ని ఖండిస్తున్నాము. అలాంటి చర్యలను మేము ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నాము. ఈ తెలంగాణకు మరొకసారి ద్రోహం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నంగా మేము భావిస్తున్నాము. ఇప్పుడు మా నాయకులు ఎర్ర సత్యనారాయణ గారు మాట్లాడతారు. తెలంగాణ రాజకీయ నాయకత్వం యొక్క జీవోత్సవ పరిస్థితిని చూసుకొని గత 68 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రము ఏదైతే కంబైన్డ్ రాష్ట్రం ఉన్నటువంటి సమయంలో కానీ, ఆ తర్వాత గత 11 సంవత్సరాలుగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి పరిస్థితులన్నిటిలో కూడా ఆ రోజు ప్రత్యక్షంగా జలదోపిడీ కానీ ప్రాంత దోపిడీని కానీ చేసినటువంటి ఆంధ్ర రాజకీయ నాయకత్వము మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తమకున్నటువంటి రాజకీయ అనుకూల పరిస్థితి యథేచ్ఛగా జలదోపిడీకి మరొకసారి ఏదైతే పాల్పడుతుండ్రో దాంట్లో భాగంగానే నిన్న మరింత ధైర్యంగా చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గోదావరి జలాల మీద తన అభిప్రాయాలను బహిరంగంగా చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో కృష్ణా గోదావరి జలాలు అనేటటువంటిది కృష్ణా గోదావరి ప్రాంతాలు కానీ కృష్ణా గోదావరి జలాలు కానీ ఇది తెలంగాణకు కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి హక్కు. గత 2500 సంవత్సరాల చరిత్రను చూసుకుంటే మేము ఆంధ్ర నాయకత్వంతో పనిచేసింది కేవలము 158 సంవత్సరాలు మాత్రమే. ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ 2300 సంవత్సరాల ప్రాంతము మొత్తం కూడా కృష్ణా గోదావరి పరిపూర్ణంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ఆంధ్రప్రదేశ్తో మనం కలిసిన తర్వాత మేము కోల్పోయింది ఏంటిదంటే ఆ ప్రాంతాలను కోల్పోవడం జరిగింది. ఇది ఒక రకంగా మొదటి నుంచే జరుగుతున్నటువంటి అన్యాయం. అంటే ఏంటిదంటే మహారాష్ట్ర కానీ ఏదైతే గోదావరి పుట్టినటువంటి నాసిక్ ప్రాంతం నుంచి పడితే ఇప్పుడు ఉన్నటువంటి ఎంటైర్ గోదావరి ప్రాంతము దాదాపు 700 కిలోమీటర్ల పరివాహక ప్రాంతము. ఈ గోదావరి ప్రాంతము ఈ తెలంగాణలో ప్రవహిస్తున్నటువంటి ప్రాంతం ఇది. ఆంధ్రలో కేవలము ఒక 50-60 కిలోమీటర్లు కూడా దాని పరివాహక ప్రాంతం లేదు. అది దీని మీద మీకు నైతిక హక్కు ఎక్కడుంది అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఎన్నో కష్టాలను బాధలు అనుభవించింది. ఈ సముద్ర వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఏమొచ్చినా కానీ మా ప్రాంతాలన్నీ మునిగిపోతుండే. కొన్ని ప్రాంతాలు ఎట్లుండే అంటే కొన్ని ప్రాంతాలకు పేరుకుంది. ఇప్పుడు బాసల్లో ఉన్నటువంటి సరస్వతి టెంపుల్ ఏంటిదంటే గోదావరి వరదలు వచ్చినప్పుడు మొత్తం సరస్వతి గుండి అంటే అటు ఎంచగుట్ట ఇటు వ్యాసమహర్షి గుట్ట ఈ 2 మార్లు ఉన్నటువంటి ప్రాంతం మొత్తం కూడా మునిగిపోతుండే. అంటే కొన్ని వేల సంవత్సరాలు మేము ఈ వరదలతోటి ఎన్నో వరదలు నష్టపోయినటువంటి ప్రాంతం ఇది. అయినా కానీ ఏంటిదంటే మేము ఈ నష్టాలను భరించుకుంటూ ముందుకు పోతున్నాము. అటువంటి నష్టాలను ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాగరికత పెరిగిన తర్వాత నదీ జలాలను వాడుకునేటటువంటి ఒక అవకాశం వచ్చినటువంటి ప్రాంతం లోపల కష్టాలను అనుభవించిన మాకు హక్కు ఉంటుందా, లేకపోతే నిన్న మొన్న వచ్చినటువంటి మీకు హక్కు ఉంటుందా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ విషయంలో వచ్చినటువంటి దేశీయ న్యాయ సూత్రాలన్నీ కూడా మాకు ఈ కోణంలో కూడా ఎప్పుడు కూడా ఆలోచించలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 1957లో వచ్చినటువంటి ఆర్టికల్ యొక్క ఉద్దేశము అది అంతర్రాష్ట్ర
సంబంధించినటువంటి విషయము మాకు ఎట్లా అప్లికబుల్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా బ్రిజేష్ ట్రిబ్యునల్ కానీ బచావ్ ట్రిబ్యునల్ కానీ ఎప్పుడు కూడా ఈ బ్యాక్గ్రౌండ్ను కూడా ఎప్పుడు కూడా పరిశీలించలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మాకున్నటువంటి అసమర్థమైనటువంటి జీవగరలైనటువంటి జీవోత్సవం లాంటి రాజకీయ నాయకత్వాన్ని యథేచ్ఛగా వాడుకుంటూ అమాయకులైనటువంటి మా ప్రాంతవాసుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఈ కృష్ణా గోదావరి నీటిని వాడుకునేటటువంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో మూలాంశాలకు ఏ ట్రిబ్యునల్ కానీ ఏ చట్టం కానీ పోలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడైనా బాగుపడాల్సినటువంటి పరిస్థితి ఉంటే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి మోసం చేసేటటువంటి నాయకులకు చేయూతనివ్వడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వివరణ చేయని చట్టంలో ఏముంది? పోలవరంకు ఏదైతే అవకాశాలు ఉన్నాయో అదేవిధంగా ప్రాణహిత చేవలకు కూడా అంతే అవకాశాలు ఉన్నాయి. మీరేం చేసిండ్రు? పోలవరంకు లక్షల కోట్లు ఇచ్చిండ్రు. ఈరోజు దాన్ని సస్యశ్యామల ప్రాంతంగా చేసినటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటే మేము గోదావరి కృష్ణా జలాలు పుట్టినటువంటి ప్రాంతాలు ఒకవైపు మాకు మహారాష్ట్రలోని గుల్బర్గా, రాయచూరు, అదేవిధంగా జాల్నా, పర్బని, నాందేడు ఇటువంటి ఎన్నో ప్రాంతాలను కోల్పోయిన తర్వాత ఈ దుర్మార్గ దోపిడీ ప్రాంతంతో కలిసిన తర్వాత మాకు జరగాల్సినటువంటి కనీస న్యాయం కూడా లేకుండా వీళ్ళు ఏం చేస్తుంటే మాకు రావాల్సినటువంటి హక్కుల మీద కూడా అప్పుడు కంబైన్డ్ రాష్ట్రంలో కూడా మోసం చేసిండ్రు. వీళ్ళకు అధికారం లేనటువంటిది, హక్కులు లేనటువంటి విధంగా వీళ్ళు ఎటువంటి విధంగా వాడుకుంటున్నారని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కృష్ణా జలాల దోపిడీ అనేటటువంటి సబ్జెక్ట్ వస్తే ఆ రోజు కృష్ణా జలాలు ఎప్పుడు కూడా 1982 వరకు కూడా ఒక్క నీటి బిందువు కూడా కృష్ణా జలాలు పోలేనటువంటి ఆంధ్ర ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతం కానీ పోయేటటువంటి అవకాశం లేనటువంటి విధంగా ఉన్నటువంటి నేపథ్యం కూడా మొత్తం ముంచేసేసి రాయలసీమకు నీళ్ళు ఇచ్చేటటువంటి ఒక దుస్సాహసం కింద వాళ్ళు తెలుగు గంగా అనేటటువంటి పేరు మీద కేవలము మధ్యరాష్ట్ర 2 TMCలు ఇస్తామని చెప్పేసి ఏదే మొట్టమొదటి జల మార్గం పుట్టిందో అది జల మార్గం అనేటటువంటిది జల దోపిడీ అయిపోయింది. ఆ 2 TMCలు పోయి ఇప్పుడు కొన్ని 100 TMCలను దోపిడీ చేసినటువంటి హక్కుకు ఈరోజు రాష్ట్ర నాయకత్వము అసమర్థతను చూసుకొని వీళ్ళు మొత్తం అన్యాయం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంటే మీకు లేని హక్కును హక్కున్నటువంటి ఈ మొత్తము అసమర్థమైనటువంటి రాజకీయ నాయకత్వం నాటి కేసీఆర్ నాయకత్వం కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు శిష్యుడైనటువంటి రేవంత్ నాయకత్వమే కానీ ఈరోజు జలదోపిడిని పూర్తిగా ఎప్పుడు కూడా అడ్డుకునేటటువంటి ప్రాక్టికల్ కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేపట్టలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉత్తముడు అనుకున్నటువంటి వ్యక్తి ఉత్తోడైండు, ఉత్తరప్రదేశ్ తప్ప ఏ రోజు కూడా ఈ జలదోపిడి మీద వాస్తవమైనటువంటి చర్య కానీ వాస్తవమైన ప్రతిబంధకం కానీ చేయలేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకరోజు నీటిపారుదల ప్రాజెక్టుల మీద వచ్చేటటువంటి వాటర్ కమిషన్ల ద్వారా ఏదైతే రకరకాల ఇంజనీర్లకు ఇంజనీరింగ్ సిస్టమ్స్ను పెట్టి దాని మీద వచ్చేటటువంటి కాంట్రాక్ట్ ఫలితాలను అనుభవించుకోవడానికి వరకు పోలవరంని కానీ అదేవిధంగా జల ప్రాజెక్టులు కానీ ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే మోసం చేసిందో కేవలం డబ్బుల కొరకు తెలంగాణ ప్రాంత నీటిని వాళ్ళు ఆంధ్రకు వాడుకునేటటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చిందో ఆ అవకాశాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేయడం అనేటటువంటిది ఘోరమైనటువంటి దుర్మార్గం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాళేశ్వరం గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతుండు. ఏంటిది కాళేశ్వరం ఏంటిది ప్రాజెక్ట్? అది కేవలం ఎత్తిపోతల పథకం. అది దాన్ని కూడా ఏదో మేము ఉదారంగా మీకు దానం చేసినామని చెప్పి చేసేటువంటి విధంగా మాట్లాడము ఇంత అనైతికలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మీకు ఎక్కడిది ఆ రైటు? గోదావరి కొన్ని 365 కిలోమీటర్లు పరివహించే ఇప్పటి కూడా 365 కిలోమీటర్లు పరివాహకున్నటువంటి ప్రాంతం ఇది. ఎప్పుడు మునకలున్నా ఎప్పుడు నష్టాలు నిభరించే ప్రాంతము. దీంట్లో కూడా మీరు ఆల్రెడీ కృష్ణుడు పూర్తిగా మింగినరు. ఇప్పుడు గోవాని కూడా ముంగుతారా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కానీ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వము దీన్ని సవాల్గా తీసుకొని చంద్రబాబు నాయుడు జలదోపిడిని ఆపడానికి
తెలంగాణ రాజకీయ నాయకులను ప్రయత్నిస్తారా, లేకపోతే మిమ్మల్ని కూడా కృష్ణ అవతలకు ధరిమేయాల్సినటువంటి పరిస్థితి తీసుకొస్తారా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తక్షణమే ఈ జలదోపిడి నివారణకు చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఈ జలదోపిడికి ఏదైతే చంద్రబాబు నాయుడుకున్నటువంటి ఎంపీల బలం చూసుకొని కేంద్రం ఏదేచ్ఛగా తోడ్పాటు చేస్తుందో ఆ తోడ్పాటును నివారించడానికి తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వము తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. ఇది ఎందుకంటే మీరు రాబోయే రోజులు కూడా మాకు ముఖ్యమంత్రి వస్తుంది, మేమే ప్రభుత్వం వస్తున్నాయి అని చెప్పేసి ఏవైతే మీరు ఆశిస్తుందో గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కంటే కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీకు ఎక్కువ ఓట్లు ఇచ్చినటువంటి ఈ ప్రాంతాల న్యాయమైనటువంటి అంశాలను మీరు పరిగణలోకి తీసుకొని తక్షణమే బీజేపీ నాయకత్వం కూడా చంద్రబాబు నాయుడు జలదోపిడిని ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తారా, లేకపోతే మీ కేంద్ర ప్రభుత్వము అడుగులకు మడుగులెత్తు చేసి ఇట్లనే కంటిన్యూ అయితే మాత్రము రాబోయే రోజులు కూడా మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కాదు కదా ఒక్క ఓటు కూడా రాకుండా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. కాళేశ్వరం ఎక్కడుంది? అది ప్రాజెక్టే కాదు, అది ఎత్తిపోతల పథకం. అది కాళేశ్వరం ఎక్కడుంది, దానికి వచ్చేటటువంటి పరిస్థితి ఏంటిది? అది గోదావరి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యేటటువంటి ప్రథమ స్థానం. అది దాన్ని నువ్వు అడగకుండా అనేటటువంటి ఆలోచన చేసేటటువంటిది కూడా దుర్మార్గమైనటువంటి ఆలోచన. అది మరొకసారి మోసం చేసి అంటే వాళ్ళు మా ఇంట్లోకి వచ్చి మీరు అన్నం ఆ రోజు పట్టపగల అన్నం తిన్నారు కదా, మీరు మా ముందే తిన్నారు కదా, నువ్వు ఎందుకు తిన్నావా అని చెప్పేసి మీ ఇంట్లో మీరు అన్నం తినడం మేము తప్పట్టినామా అనేటటువంటి చర్య ఇది మొత్తం. ఆల్రెడీ కాళేశ్వరం డిఫరెంట్ అది కాళేశ్వరం ఇది 360 ఉన్నది 56 కిలోమీటర్ల వారేది గోదావరి. అక్కడ ఇక్కడ 365 కిలోమీటర్లు 2500 గోదావరి పుట్టిన ప్రాంతం ఇది మొత్తం. నాసిక్ పుట్టింది మనము 2000 సంవత్సరాలు ఈ ప్రాంతాలు కలిసి ఉండేది మొత్తం. ఇది అహ్మద్ నగర్ కానీ, ఇది మన ఔరంగాబాద్ కానీ, పర్బని కానీ, నాందేడ్ కానీ ఈ పరివాహక ప్రాంతం మొత్తం కూడా తెలంగాణ సిస్టంలో 2000 సంవత్సరాలు ఉన్నాయి. అప్పుడు ఆంధ్ర చరిత్ర లేదు ఇక్కడ మొత్తం. ఇది కృష్ణా జలదోపిడిని ఏదైతే వీళ్ళు 66% వాటా ఇచ్చినటువంటి బచావత్ ట్రిబ్యునల్ కానీ, దానికి అనుమతించినటువంటి బ్రిజేష్ ట్రిబ్యునల్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర జల సంఘం కానీ ఏదైతే పర్మిట్ చేస్తుందో 66% అనేటటువంటిది ఆ కేటాయింపు అనేటటువంటిది అనైతికం. ఆ కేటాయింపును తెలంగాణ రాజకీయ నాయకత్వము ఇప్పటిదాకా కూడా ప్రశ్నించడం అనేటటువంటిది దుర్మార్గము. ఈ తెలంగాణ రాజకీయ నాయకత్వము ఆంధ్రలో కమ్ముడు పోవడం కారణంగా ఈ దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఇటువంటి దుర్మార్గ నాయకత్వంను ఎండగట్టాలి. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకత్వం ఏదైతుందో ఈ తెలంగాణకు జరుగుతున్న మోసం మీద వీళ్ళు అసలు 1982 వరకు కృష్ణా జలాల మీద ఒక టీఎంసీ కూడా రాయలసీమకు అవకాశం లేకుండా ఇప్పుడు దాదాపు 360 టీఎంసీలు వాడుకుంటున్నారు ఇప్పుడు మొత్తం. ఇది ఎట్లా సాధ్యమైంది? రాజకీయ నాయకత్వము చేస్తున్నటువంటి వైఫల్యం కారణంగా కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఏం చేయలేకపోయిందని చెప్పాలి. ఆయన జగన్కు కానీ చంద్రబాబు నాయుడు కానీ సహకరించారు తప్ప వాళ్ళు ఎన్నడూ కూడా 330 టీఎంసీలు ఎట్లా వస్తాయి, ఎందుకు వస్తాయి? మీకున్న నైతికత ఏంటిది? వాళ్ళ ఒక్క జల ప్రాజెక్టు కూడా ఇక్కడ ఉన్న జలాలను వాడుకునేటటువంటి ప్రాక్టికల్ చర్య తీసుకోలేదు. కానీ ఎంతసేపు వాళ్ళు కమిషన్లో వచ్చేటటువంటి ప్రాజెక్టులను మాత్రము అసలు వివాదం లేనటువంటి ప్రాంతంలో పట్టుకున్నటువంటి అసలు అవసరం ఏముంది? మొట్టమొదటి కృష్ణా జలదోపిడి ఏదైతే అవుతుంది, కృష్ణ మీద ప్రాజెక్టులు కట్టాలి. ఎన్నడూ కూడా కృష్ణ మీద ప్రాజెక్టులు కట్టకుండా గోదావరి మీద తెలిపారు వాళ్ళు మొత్తం. మీనా గోపిబోయ సంచార జాతుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షునన్న. విషయం ఏంటంటే మానాడుల 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాట్లాడడం ఫస్ట్ ఈ తెలంగాణ ప్రజలుగా మేము ఖండిస్తున్నాం. బీసీ సంఘాలుగా ముందుగా ఖండిస్తున్నాం. ఆయన ఏమంటుండు, కృష్ణానదిని మనం శ్రీశైలం దగ్గర చూసినాం, గొడవ ఎన్నిసార్లు అయినా మనం సిఆర్పిఎఫ్ దళాలు పంపించినాం. తెలుగుదేశం పార్టీని అంటే ఆ పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్డుకున్నది తెలంగాణ ప్రజలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఖండించింది. ఏది? శ్రీశైలం దగ్గర. ఇక్కడ మనము, అక్కడ వాళ్ళు. అట్లాంటి సిచ్యువేషన్ పెట్టుకొని నడుస్తున్న టైంలో గోదావరిని నేను దోసుకుంటా, గోదావరి నదులు కూడా మీకు నేను దానం చేస్తున్నా, మీకు ఎక్స్ట్రా అయితే వస్తాయి, నా ఇష్టం వచ్చింది వాడుకుంటా ఈ స్టేట్కి అనడం ఆయన దుర్మార్గమైన చర్య. ఆ విధంగా అన్నందుకే తెలుగుదేశం పార్టీని కాదు అన్ని పార్టీలను తెలంగాణ పులిమిల ఉరికించి కొట్టినాం. అది రిపీట్ కాకూడదంటే నీ మాట నువ్వే విత్డ్రా చేసుకో. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్ష, కోరిక. జలంలో వాటా కోసం గోదావరిని దోసుకుంటా ఉంటావు, రేపు వచ్చి హైదరాబాద్ కూడా దోసుకొచ్చుకుంటా ఉంటావు. నీదేం పోతుంది? నోరుంది కదా.
ఇక్కడ అసమర్థత పరిపాలన నడుస్తున్నట్టు అనిపిస్తుంది. 119 ఎమ్మెల్యేలు జవసత్వాలు చచ్చిపోయినట్టున్నాయి. 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారా లేరా అన్న క్వశ్చన్ వచ్చింది. 17 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇంతమందిని పక్కకెట్టి నువ్వేదో మాట్లాడితే తెలుతుందంటే బిడ్డ ఇది తెలంగాణ గడ్డ, ఇక్కడ పౌరుషం ఎక్కువ, ఆలోచన ఎక్కువ. మేము ఏది కూడా నిరుద్యోగ సమస్య అన్నాం, తెలంగాణ తెచ్చుకున్నాం. మా బీసీలకు ఇప్పుడు 50% కోసం కొట్లాటేలా నువ్వు మద్దతు ఇచ్చేది పోయి దాని తీర్మానం చేయకుండా జలవాళ్ళని దోసుకుంటా, గోదావరిని దోసుకుంటా, కృష్ణను దోసుకుంటా, కాళేశ్వరం నేను దానం చేసినా నీవెవరు దానం చేయనికే? నీవు ఈ రాష్ట్రానికి హైదరాబాద్కి వలస వచ్చిన పక్షం. ఇప్పుడు నీ ఓటు ఏపీలో ఉంది. అది దృష్టిలో పెట్టుకొని ఇంకొకటి ఈ కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఈ జలవనరులకు ఏదైతే ట్రిబ్యునల్ కమిషన్ ఉందో దాన్ని తట్టు తలిపి మళ్ళొకసారి తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా బీసీ సంఘాల తరఫున మన అన్న ఎర్రసత్తున ఒక మాట చెప్పిండు. అక్కడ ఇండియా ప్లేస్లో సముద్రం కొనికే 4000 ఫీట్ల హైట్ ఉంటుంది. అది వాటర్ సముద్రం పోదు, వంకాయ పోదు, ఆడనే గుంజుకోపోదాం అని తెలంగాణకు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఈ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవం కూడా ఓటుకుంటావు, భూస్థాపితం అవుతుందని తెలుసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. వేముల రామకృష్ణ, అధ్యక్షులు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం. మరి నేడు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ గారి అధ్యక్షతన మరి ఈరోజు తెలంగాణకు జరుగుతున్న జలదోపిడీ మీద ఈరోజు అడ్వకేట్ల జేఏసీ, మరి నిరుద్యోగ జేఏసీ, మరి బీసీ సంక్షేమ సంఘం నాయకులు, కుల సంఘాల నాయకులు అందరూ ఏకపక్షంగా ముక్తకంఠంగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద ఈరోజు పార్టీలు ప్రశ్నించకపోయినా కూడా బీసీ సంఘాలుగా మరి ప్రజా సమస్యలు తెలిసిన నాయకులుగా ఈరోజు ఆంధ్ర నాయకత్వాన్ని మరియు ముఖ్యంగా చంద్రబాబు ఏదైతే పదజాలం అక్కడి మహానాడిలో వాడిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మనం తెలంగాణ తెచ్చుకుందే 78 స్వతంత్ర భారతదేశంలో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ దోచుకుంటా ఉన్నారు. మన తెలంగాణ ప్రజలకు ఏది దక్కట్లేదు అని చెప్పి 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకొని ఎంతో నష్టపోయి మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మరి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఒక దద్దమ్మల చేతిలో, ఒక చాతగానల చేతిలో తెలంగాణ రాష్ట్రం పెట్టి ఒకవైపు జలాలు దోచుకుంటున్నారు, విద్యా వ్యవస్థను దోచుకుంటా ఉన్నారు, సంపదను దోచుకుంటున్నా కూడా ప్రశ్నించలేని అసమర్థ ముఖ్యమంత్రి పాలనలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం నడుస్తూ ఉంది. ఈరోజు విద్యాపరంగా చూసుకుంటే కొన్ని వేల విద్యా సంస్థలు పెట్టి ఒక్కదానికి పర్మిషన్ ఉంటుంది, 10 విద్యా సంస్థలు ఉచితంగా నడుస్తూ ఉంటాయి. ఈరోజు తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఈరోజు ఫీజులు కట్టలేక రక్తాలు అమ్ముకొని, కిడ్నీలు అమ్ముకొని, మరి తల్లిదండ్రుల పుస్తకాలు అమ్ముకుంటుని ఈరోజు ఆంధ్ర పెట్టుబడిదారుల చేతుల కింద నలిగిపోతూ ఉన్నారు. మరి ఈరోజు ఉద్యోగాల పరిస్థితి, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మరి దాదాపు 17 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ మాకు ఉద్యోగాలు కావాలని రోడ్డెక్కే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఒకవైపు నిధులు, తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన నిధులు కూడా ఒకవైపు తెలంగాణకు రాకపోవడంతో అసమర్థమైన కేంద్ర మంత్రులు, చేతగాని కేంద్ర మంత్రులు ₹1 ఇది తెచ్చినాము, ఇది మేము తెలంగాణకు సాధించుకొని వచ్చినాము అని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేని కేంద్ర మంత్రులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు, మేము కేటాయిస్తున్నాము, మేము ఉంటే మీకు మిగిలింది మీకు ఇస్తాము అంటే ఇదేం మాకు భిక్షం కాదు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, మా హక్కు. ఎందుకంటే మాకు ఏదైతే మాకు రావాలో జలవాటాలలో మాకు హక్కు రావాల్సిందిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా మీ గౌరవం, మీకు మర్యాద ఏదున్నా కూడా అన్నదమ్ముల్లాగా విడిపోయినాం. కానీ మీరు వస్తే మేము గౌరవిస్తున్నాం. కానీ మీరు అక్కడ మెప్పు పొందడానికి తెలంగాణ ప్రజలను తక్కువ చేసి మేమేదో మీకు భిక్షం ఇస్తున్నాం, మేము సాధించి పెట్టినాం, తెలంగాణలో హైదరాబాద్ మా వల్లనే సాధ్యమైంది, మేము చేసినందుకే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అయ్యిందని మీరు అవాకులు చెవాకులు పేలుస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త చంద్రబాబు నాయుడు గారు. మీకు ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన, యావత్ తెలంగాణ యువత పక్షాన మీకు ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జలాలు మా దగ్గర ఉన్నాయి, మీ దగ్గర నుంచి మీరు ఇచ్చే మాకు భిక్షం కాదు, మా హక్కు, మా వాటా మాకు ఏ విధంగా తెచ్చుకోవాలో మాకు తెలుసు. దీనిపైన కేంద్ర ప్రభుత్వం పైన అవసరమైతే యుద్ధం ప్రకటించి కేంద్ర ప్రభుత్వం ఇట్లా జోక్యం చేసుకొని మాకు రావాల్సిన వాటా
తేల్చాల్సిన బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఇక రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మీరు నిద్రపోతా ఉన్నారా, మీరు ఏం చేస్తూ ఉన్నారని చెప్పి కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మేము మీకు భిక్షం వేస్తూ ఉన్నాం, మీకు మిగిలింది మేము కేటాయిస్తామంటే మీకు చీము నెత్తురు లేదా, మీకు ఎందుకు పౌరుషం లేదా, కేవలం చెంచాగిరి గులాంగిరి చేయడానికే మీరు ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్న నాయకత్వం ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే దీనిపైన ముఖ్యమంత్రి గారు స్పందించి దీనిపైన మన వాటా ఏందో కేంద్ర ప్రభుత్వంతో తేల్చుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు పక్క రాష్ట్రాలు నవ్వుకునే విధంగా ఈరోజు నన్ను ఓచినా ₹1 కూడా వెళ్ళదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. పక్క రాష్ట్రాలు ఈరోజు ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవం కోసం ఏదైనా తెగించి చేసే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నువ్వు ఆత్మగౌరవం తీసే విధంగా, ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా నన్ను గోచినా ₹1 కూడా వెళ్ళదు, నిన్ను ఏం చేస్తారు, నాతో ఏమవుతుంది అని చెప్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలా అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం. పక్క రాష్ట్రాలకు పోతే ఇది మా రాష్ట్రం, ఇది మా ముఖ్యమంత్రి అని చెప్పి డల్లా ఎగరేసుకునే విధంగా ఉండాలి. కానీ 10 మందిలో పోయి 10 మంది ముందర నన్ను రోజుకి ₹1 లేదు, ఎడికెళ్ళి ఏమంటారు అని చెప్తే దివాలా తీసిందని చెప్పి ఒక పక్క దివాలా తీసింది రాష్ట్రం. ఒక బ్యాంకు వాళ్ళని చూస్తే దొంగల్లాగా చూస్తారు, చెప్పులు ఎత్తుకపోతారు అని చెప్తే ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన మాటలు ఇవి. చెప్పులు ఎత్తుకపోయేట్లాగా దొంగల్లాగా చూస్తారని చెప్పి మాట్లాడతారా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే మనకు రావాల్సిన నిధుల కోసం మీరు పోరాడండి, మనకు రావాల్సిన మన జలాల కోసం పోరాడండి. బీసీ సంఘాల తరఫు నుంచి మీకు పూర్తి మద్దతు ఉండి మీ పక్షాన మేముండి పోరాడడానికి సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేస్తాం.